నీ కృపగల హస్తానికి అప్పచెప్తూ స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఉపవాసములు చేస్తున్నటువంటి వాళ్ళు, ఉపవాసములు కొన్ని దినములు మేము ఉండాలని నిశ్చయించుకుంటున్నటువంటి వాళ్ళకు మీ ఉపవాస ప్రార్థనలు, మీ ఉపవాస గడియలు వ్యర్థం కాకూడదని ఈ యొక్క ఉపమానాలను యేసుప్రభుల వారు వారి బిడ్డలకు, వారి విశ్వాసులకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏమిటో ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటున్నట్టయితే ఒక సందర్భంలో పరిసయ్యులు మరియు సదుకీయులు మరియు కొంతమంది ధర్మశాస్త్రము తెలిసినటువంటి వాళ్ళు, మత్తయి సువార్త చదువుదాం ఒకసారి, 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము, ఇది చూస్తున్నాం మనము. శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ప్రియమైన వాళ్ళారా, ధర్మశాస్త్రము అంటే బైబిల్ తెలిసినటువంటి వాళ్ళు, ఆ కాలములో ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రం ప్రకారముగా ఉపవాసములు చేయవలెను కదా, కానీ నీ శిష్యులు చూస్తూ ఉన్నట్టయితే, మిమ్మల్ని చూస్తూ ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉపవాసం చేసినట్టు మాకు కనిపించలేదు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నీ శిష్యులు కానీ నువ్వు కానీ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారంగా ఉపవాసాలు చేసినట్టు దాఖలాలు లేవు. ఎందుకంటే చేస్తున్నారు మీరు అని పరిసయ్యులను కొంతమంది ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు వచ్చి యేసు ప్రభుల వారిని అడుగుతూ ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక విషయం నేను మీకు సూచించాలని, తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడు ఏదైతే చేయమని చెప్పి ఉంటే, ఉదాహరణకి సంఘానికి నువ్వు సమయానికి రావాలా, లేకపోతే దేవుడు పెట్టిన విధి విధానాలను నువ్వు పాటించాలి, నువ్వు సంఘానికి క్రమము తప్పకుండా రావాలి, సమయానికి రావాలి అని దేవుడు నియమించినటువంటి విధి విధానాలను సేవకుడు తెలియజేస్తున్నప్పుడు, సేవకురాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు, ఇది నా మంచి కోసమే కదా, నా ఆత్మీయ ఎదుగుదల కోసమే కదా, ఇది నా కోసమే చెప్తున్నారు కదా, నాకు మేలు కలగడానికే చెప్తూ ఉన్నారు కదా అని నువ్వు తీసుకోవాలి ఆ మాటను. ఆ మాటలను ఆ విధంగా మీరు ఆలోచించి ఆ విధంగా తీసుకోవాలి. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక విషయంలో నేను మీకు సూచించాలని, తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏదైనా పరిచర్య నిమిత్తం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇది చేయండి, ఈ విధంగా మీరు ఉండండి, ఈ విధంగా పాటించండి అని మీ దగ్గరికి వచ్చినప్పుడు అది మీకు అర్థమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడిగి తెలుసుకోండి. కానీ అర్థమైన తర్వాత ఇది నాకే ఎందుకు చెప్తూ ఉన్నాడు, నాకే ఎందుకు తెలియజేస్తున్నాడు అని ప్రశ్నించకండి. పరిచర్య నిమిత్తము ఏదైనా మీకు తెలియచేస్తే, ఇది నా దగ్గరికి వచ్చినది కదా, ఈ విషయం నా దగ్గరికి వచ్చినది కదా, ఇది నేను చేస్తాను, హల్లెలూయా, ఇది నేను చేస్తాను అన్నట్టుగా మీరు మనసు పెట్టుకోండి. నాకే ఎందుకు చెప్తూ ఉన్నాడు, నాకే ఎందుకు చేస్తున్నారని మాత్రం అనకండి. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా పరిసయ్యులు కానీ సదుకీయులు కానీ అదే కంప్లీట్ చేస్తున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా ఉపవాసాలు చేయాలి కదా. అసలు ఉపవాసాలు చేయమని దేవుడు ఎందుకు చెప్పిండు, ఎటువంటి సందర్భాలలో ఎవరికి చెప్పిండు అనే అవగాహన మనకు ఉండాలి. హల్లెలూయా. ఉపవాసాలు ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఉపవాసాలు చేయడం వలన ధర్మశాస్త్రం ఏం చెప్తూ ఉన్నది, ఉపవాసం చేయమని చెప్తూ ఉన్నది, అది నువ్వు ఉపవాసం చేయాలా. హల్లెలూయా. ఉపవాసం చేయాలి, కానీ ఎందుకోసం ఉపవాసం చేయాలా, ఎవరి కోసం ఉపవాసం చేయాలా, ఎవరి మేలుల కోసం ఉపవాసం చేయాలనే అవగాహన నీకు ఉండాలా. ధర్మశాస్త్రం చెప్తుంది ఉపవాసం చేయమని. పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నారు, ధర్మశాస్త్రం చెబుతుంది కదా, మీరు ఎందుకు చేస్తలేరని పరిసయ్యులు కంప్లైంట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. అదే ధర్మశాస్త్రం నీకు చెప్తూ ఉన్నది నువ్వు ఉపవాసం చేయమని,
అది నువ్వు గమ్మున అర్థం చేసుకొని చెయ్యాలి. కానీ మీరెందుకు చేస్తలేరు, మీరెందుకు సంఘాలకు వస్తలేరు, మీరెందుకు చర్చికి వస్తలేరు, ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న వాళ్ళని సరి చేసుకోండి. ఉదాహరణకు అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉండండి. దేవుడు ఒక ఆజ్ఞను, ఒక మాటను జారీ చేసిండంటే అది గుడ్డిగా అర్థమైనా అర్థం కాకుండా అది పాటించే మనసు అనేది ప్రతి దేవుని బిడ్డకు ఉండాలి. హల్లెలూయా. ప్రతి దేవుని బిడ్డకు ఉండాలి. ఒక ఆజ్ఞ జారీ చేసిండంటే అది నా మంచి కోసము, అది నా మేలు కోసము, అది నా దగ్గరకు వచ్చింది, మాట నా దగ్గరకు వచ్చింది, దేవుని వాక్యం బయలుదేరి నీ దగ్గరకు వచ్చిందంటే ఎంత భాగ్యవంతుని నేను. దాన్ని అర్థం చేసుకొని పాటించాల్సిన వారమై ఉండాలి. కానీ ఈ వాక్యము నా దగ్గరకు వచ్చింది, ఈ సందర్భం నా దగ్గరకు వచ్చింది, ఈ పరిస్థితి నా దగ్గరకు వచ్చింది, ఐ విల్ ఫాలో ఇట్, ఇది నేను పాటిస్తాను అన్నట్టుగా ఉండాలి. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు కంప్లైంట్ చేసినట్టుగా మీ శిష్యులు ఫాస్టింగ్ చేయరు, మీ శిష్యులు అది చేయరు, చేతులు కడుక్కోరు, మీ శిష్యులు సబాతు పాటించరు. అదే ఇది జారీ చేయబడ్డది మీ మేలు కోసము. హల్లెలూయా. మీ మంచి కోసము దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసాడు. ఎవరి కోసం చేసిండమ్మా? నా కోసం. హల్లెలూయా. ఒక మాట, దేవుని మాట నీ దగ్గరికి వస్తున్నది అంటే, దేవుని యొక్క వాక్యమును వేగముగా బయలుదేరి నీ దగ్గరకు వస్తున్నది అని అంటే అది గొప్పగా భావించాలి. హల్లెలూయా. నన్ను దేవుడు దృష్టిస్తున్నాడు, నా దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది, నా దగ్గరికి దేవుని పరిచర్య నిమిత్తము ఈ అవకాశం వచ్చి ఉన్నది. ఎవరికి వచ్చిందో రాదు నా ఐ డోంట్ కేర్, కానీ నా దగ్గరకు వచ్చింది. ఈ పరిచర్య చేయాలని కానీ, సంఘము గురించి కానీ, లేకపోతే ఏదైనా కానీ కూడా దేవుని పరిచర్యకు సంబంధించిన విషయాలు మీ దగ్గరికి వచ్చినప్పుడు అది నువ్వు దిల్ ఖోల్కే హృదయపూర్వకంగా అవమానించాలి. హల్లెలూయా. అది నీకు మంచిది ప్రియమైన వారలారా. అది నీకు మంచి జరిగినదని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావంటే when you do it in practical way. అది క్రియలలో నువ్వు చేసినప్పుడు అది నాకు మంచి జరిగినదని నువ్వు అర్థం చేసుకుంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియమైన వారలారా? ఇక్కడ ఏం పాయింట్అవుట్ చేయాలని ఇష్టపడుతూ ఉన్నానంటే, అక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరిసయ్యులు సదుకాయులు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, వై యువర్ డిసైపుల్స్ ఈస్ నాట్ ఫాస్టింగ్ యాజ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా. అరే మీరు ఎవరు అసలు కంప్లైంట్ చేయడానికి అని చెప్పిన యేసు ప్రభువు చెప్పలేదు. ఎవరు కంప్లైంట్లు చేస్తారు అని అంటే, ఎవరు సాకులు చెప్తారని అంటే, ఎటువంటి ఏమంటారు మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ మాటలు మాట్లాడతారంటే, దేవుని మాటకు లోబడని వాళ్ళు, చాతగాని వాళ్ళు, సోమరులు, మరియు దేవుని వాక్యానికి లోబడే గుణము లేనటువంటి వాళ్ళు ఇటువంటి కంప్లైంట్లు తీసుకొస్తూ ఉంటారు. నువ్వు చర్చికి ఎందుకు వస్తలేవమ్మా అని అంటే, లేదా చర్చికి ఎందుకు వస్తలేవు, నువ్వు క్రమం ఎందుకు తప్పుతున్నావు, 2 వారాలు వస్తున్నావు, 3 వారాలు డుమ్మలు కొడుతున్నావు, ఆ వచ్చే ఒక్క దినమైనా కానీ కూడా సరైన సమయానికి రాలేకపోతున్నావు, ఆ వచ్చే కొన్ని గడియలు కూడా సరిగా గడపలేకపోతున్నావు. ఎందుకోసం చెప్తున్నారు? ఎందుకోసం ఈ విధంగా మీ దగ్గరికి దేవుని వాక్యము, దేవుని యొక్క పరిచర్య నిమిత్తము ఎందుకు మీ దగ్గరికి ఆ పరిస్థితి వస్తూ ఉన్నది అన్నప్పుడు అది నువ్వు భాగ్యంగా భావించుకొని సిద్ధపడి దేవుని మందిరానికి వచ్చే ప్రయత్నం చేసే మనసు మనకు ఉండాలి. కానీ వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తలేరు, అందుకే నేను వస్తలేను, ఇవన్నీ నాన్ సెన్స్ ప్రియమైన వాళ్ళరా.
ప్రియమైన వారులారా, ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా అదే చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రం నీ దగ్గరికి వచ్చినప్పుడు, అది నీ దగ్గర ప్రత్యక్షమైనప్పుడు అది నువ్వు పాటించాలా. హల్లెలూయా. పాటిస్తే నువ్వు బెనిఫిట్ చేయబడతావు. దీనికి బలవంతం చేయడు యేసు ప్రభుల వారు. దేవుని వాక్యం ఏ పరిస్థితిని బట్టి కూడా, ఎటువంటి సందర్భమైనా కానీ కూడా ఆయన బలవంతం చేయడు. బలవంతం చేసేది ఉంటే అక్కడ అవ్వను ఆ పండు తినకుండా ఆపేవాడు. అవునా? అంతేనా కదా? బలవంతం చేయడు, టార్చర్ చేయడు. ఆయన నేను ఇట్లా పట్టి ఊపడు, ఇది ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పాడు. ఏం చేస్తాడంటే తలుపు దగ్గర నిలబడి తట్టుతూ ఉంటాడు. తలుపు దగ్గర నిలబడి పిలుస్తూ ఉంటాడు నీలో నుండి, బిడ్డ ఈ విధంగా నువ్వు చెయ్యి అని చెప్తా ఉంటాడు. అంతే. అది నువ్వు అర్థం చేసుకొని దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇది దేవుని వాక్యము నా దగ్గరకు వచ్చినదని అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే యు విల్ బి బెనిఫిటెడ్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, అక్కడ యేసు ప్రభుల వారు కూడా చెప్పినప్పుడు ఏమని చెప్తూ ఉన్నారంటే, ఒక టైం వస్తుంది, పెళ్లి కుమారుడు ఎత్తబడును. అంటే యేసు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు, పునరుద్ధానమైన తర్వాత ఆయన ఎత్తబడినప్పుడు కొన్ని దినాలు వస్తాయి, ఒక సమయం వస్తుంది. అప్పుడు నా బిడ్డలు, నా విశ్వాసులు, నా నామంలో విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు ఉపవాసం ఉండేదారు. ప్రియమైన వారులారా, ఉపవాసంలో ఉన్నటువంటి కొన్ని లాభాలు, మీకు మేలు కలుగుటకు ఉపవాసంలో ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలులు పొందుకోవడానికి కొన్ని విషయాలను మనము వాక్యంలో ఆ దినాలలో మనం ఉంటూ ఉన్నామని మనకు అర్థమవుతుందా? యేసు ప్రభుల వారు కొనిపోబడ్డాడా లేదా? పునరుద్ధానుడు అయినాడా లేదా? ఆ దినాలలో, ఆ అంత్య దినాలలో, ఇటువంటి దినాలలో, చెడు దినాలలో, పాండమిక్ డేస్లలో, దుర్దినాలలో అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండేదారు. దేనికోసం ఉపవాసం ఉండవలేను? అందరూ ఉంటున్నారు కదా, మనం కూడా ఉందాం. భ్రమపడకు, మోసపోకు. అందరూ ఉంటున్నారు కదా, మనం ఉందామనే లిస్టులో నా సంఘ సభ్యులు ఉండదు. హల్లెలూయా. అందరూ ఉంటున్నారు కదా అని నేను ఉంటున్నాను అని కాదు. వీఆర్ నాట్ ఇన్ ద ట్రెడిషన్. యేసు ప్రభు యొక్క బిడ్డలు యేసు ప్రభు కిందికి వచ్చిన తర్వాత, ఆయన అండర్లోకి వచ్చిన తర్వాత దేర్ ఇస్ నో ట్రెడిషన్స్. హల్లెలూయా. ఆచారాలు, పద్ధతులు, నియమాలు అనేటువంటిది యేసు ప్రభు బిడ్డలకు వర్తించదది. ట్రెడిషన్స్ అవసరం లేదు. ట్రెడిషన్స్ అంటే వాళ్ళు ఉంటున్నారు, మనం ఉందాము. ఉదాహరణ కాదు, ఒక పాయింటర్ వాళ్ళు అట్లా చేస్తున్నారు, మనము చేస్తాం. నో, అది కాదు. మళ్ళీ ఏం చేయాలి? ప్రభు నీ ఆత్మ చెప్పుచున్న ప్రకారముగా, నీ ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా ఆ పరిస్థితిని బట్టి నువ్వు నడుచుకోవలేను. అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లునట్లు నీ ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా ఆ పరిస్థితులలో నీ ఆత్మ చెప్పిన స్వరములు విని నడుచుకోవలేను. హల్లెలూయా. హల్లెలూయా. దాని ఒకటి ఏ ట్రెడిషన్ కూడా పనికిరాదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ ఏం తెలియచేయాలని ఉపవాసము ద్వారా ఏం తెలియచేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే, చూడండి, ఉపవాసం యొక్క విషయాలను మనం చూసుకొని ఉందాం. కాబట్టి నీ ఆత్మీయ ఎదుగుదల కోసం, హల్లెలూయా, నీ ఆత్మలో నువ్వు ఎదగడానికి నువ్వు ఉపవాసం చేయాలి. హల్లెలూయా. ఉదాహరణకి చెప్పాలంటే ప్రియమైన వారులారా, బ్యాప్టిజం తీసుకున్నటువంటి దినంలో ఇక్కడ ఎంతమంది బ్యాప్టిజం తీసుకోలేదు? తీసుకున్న వాళ్ళు చేతులు లేపండి. తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడతలేదు. ఆల్రెడీ దేవుని చేత వాళ్ళు పట్టబడ్డారు. ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. తీసుకున్న వాళ్ళు చేతులు లేపండి. 1 2 3 4 మెంబర్స్ బ్యాప్టిజం తీసుకోలేదు. బ్యాప్టిజం తీసుకున్న రోజే, ఎవరైతే బ్యాప్టిజంలో తీసుకున్నారో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో, బ్యాప్టిజం తీసుకున్న రోజే నేను దేవుడు ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు కదా, పరలోకానికి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. అరే, నన్ను నమ్ముకున్నది, నన్ను తెలుసుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, పాపాలు కడగబడ్డాయి,
విశ్వసించుడు నా నామంలో, కాబట్టి పరిశుద్ధపరచబడ్డాడు, క్లీన్ చేయబడ్డాడు. మళ్ళా ఒక 2 రోజులు ఆయన అట్లనే వదిలేస్తే, కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద అట్లనే వదిలేస్తే వీడు కలుషితమైపోతాడు. వాడి లోపల ఉన్నటువంటి పాత నేచర్ అంతా బయటపడుతుంది. మళ్ళా పాడైపోతాడు. కాబట్టి నన్ను నమ్ముకున్నాడు, నన్ను తెలుసుకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, చలో తీసుకొని వెళ్ళిపోదాం పరలోకానికి. మనందరినీ దేవుడు తీసుకెళ్ళొచ్చు కదా. నెక్స్ట్ సెకండ్ ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎందుకు ఉంచినాడు? రక్షణ పొందినాం, ఎందుకు ఉంచినాడు? ఎప్పుడన్నా ఆలోచన చేసినా? ఎందుకు ఉంచినాడు అంటే, నువ్వు అప్పుడే పుట్టినావు, అప్పుడే దేవుని యొక్క రాజ్యంలో పుట్టినావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ లేదు, ప్రవేశం లేదు. నువ్వు ఆత్మలో యేసు ప్రభువుని గుర్తించినావు, నీటి యందు బాప్టిజం తీసుకున్నావు, కాబట్టి అదే సెకండ్లో పరలోకంలో నీకోసం డోర్స్ ఓపెన్ అయినాయి. అప్పుడు పుట్టినవు. పుట్టిన బిడ్డ, పుట్టిన వ్యక్తి ఎదగాలా వద్దా? పుట్టకనే తీసుకొని వెళ్ళిపోతాడా? వాడు 70 ఏళ్ళు కానీ 80 ఏళ్ళు కానీ పుట్టిన బిడ్డనే తీసుకొని వెళ్తాడా? పుట్టిన బిడ్డ, పుట్టిన విశ్వాసి ఏం చేయాలా? ఆత్మలో వర్ధిల్లాల, ఆత్మలో ఎదగాల. హల్లెలూయా. ఆత్మలో నువ్వు ఎదగాల. ఇది డైలీ ప్రాసెస్, ఇది ఒక రోజులో కాదు. ఇది బాప్టిజం తీసుకున్న నెక్స్ట్ సెకండే నేను ఎందుకు దేవుడు తీసుకెళ్ళలేదంటే, నువ్వు ఆయనలాగా ఎదగాల, ఆత్మలో ఎదగాలను. ఆత్మీయ ఎదుగుదల అంటేనే అది. హల్లెలూయా. నీ ఆత్మలో నీ అంతలో నువ్వు నడుచుకుంటేనే తప్ప ఎదగవు. బ్రదర్, నా ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అంటే అది స్టూపిడ్ క్వశ్చన్, అది స్టూపిడ్ ప్రేయర్ రిక్వెస్ట్. నా ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయండి అంటారు కొంతమంది తెలియక. నా ఆత్మలో ఎదుగుదల కోసం ప్రార్థన చేయండి అని అంటే తెలియక అంటున్నారు వాళ్ళు. మేము ప్రేయర్ చేస్తాము, చేస్తే అది నీకు పెద్ద ప్లస్ పాయింట్ కాకపోవచ్చు. దేవుడు కృప చూపిస్తాడేమో ఆ ప్రార్థన విని. నీ ఆత్మీయ ఎదుగుదల కోసం మేము ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆత్మలో ఎదగాలని ఆ ప్రార్థన విని దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడేమో, కానీ ఎదగాల్సింది నువ్వే. హల్లెలూయా. నడవాల్సింది నువ్వే. హల్లెలూయా. ఆత్మలో ఎదగడానికి, ఆ లెవెల్స్ లోనికి, ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లోనికి నువ్వు ఎదగడానికే రక్షణ పొందిన తర్వాత కూడా నిన్ను ఈ భూమి మీద ఉంచినాడంటే యూ హ్యావ్ టు గ్రో ఇన్ యువర్ ఓన్ స్పిరిట్. హల్లెలూయా. దేవుడు ఏదైతే దీపస్తంభం నీ లోపల ఉంచి ఉన్నాడో అది వెలిగించబడాలి, 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 ఎదగాల. అందుకోసమే ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను నన్ను మరియు ఇది ఒకానొక మేజర్ కారణం. హల్లెలూయా. ఒకానొక కారణం, ఇదే పరిపూర్ణం అని చెప్పలేదు నేను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇంకా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఆత్మీయ ఎదుగుదల అనేది 2 కానీ 10 కానీ ఎదుగుతారు. హల్లెలూయా. వెన్ యు ఆర్ డూయింగ్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్ కదా, ఫాస్టింగ్ లో నువ్వు ఉంటూ ఉన్నప్పుడు నీ ఆత్మ ఎదుగుతారు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డ? ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యములో ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు మరల రిపీట్ చేస్తున్నాను, నువ్వు ఎందుకోసం ఉపవాసం ఉంటూ ఉన్నావు అనేది నీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. అన్నట్టు కంపేర్ చేసుకోవద్దు. నీ పరిస్థితిని బట్టి, నీ కుటుంబ పరిస్థితిని బట్టి, నీ ఆత్మీయ పరిస్థితిని బట్టి వై యు ఆర్ డూయింగ్ ద ఫాస్టింగ్ అనే నాలెడ్జ్ నీకు ఉండాలి. హల్లెలూయా. అయితే దేవుడు ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా నీ నుండి కోరుకుంటున్న విషయం ఏమై ఉన్నది అని కొన్ని వాక్యాలను మనం చూసుకుంటూ ఉన్నట్టయితే, హల్లెలూయా, చూడండి, మన హృదయం వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుడు నీ నుండి ఆశిస్తున్న విషయాలను మనము కొన్ని విషయాలను చూసాం ప్రేమైన దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము ఈ 40 days ఈ లెంత్ డేస్ అని కొంతమంది పెట్టిన పెద్దలు తప్పు అని నేను తప్పు పట్టడం లేదు. ఈ 40 days కాదు, మిగతా దినాలలో ఎప్పుడెప్పుడైతే మీరు ఫాస్టింగ్ చేయాలా అని నిర్ణయించుకుంటున్నారో
అప్పుడప్పుడు దేవుడు మీరు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడల్లా ఇది ఆశిస్తాడు మీ నుండి. హల్లెలూయా. ఇది ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది ఏమై ఉన్నదో చూస్తాం మనం. చూడండి, కీర్తనలు నాకు నేర్పుము. హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవుని యొక్క కట్టడాలను నేర్చుకోవడానికి మనకు మనస్సు ఉన్నదా? నీకు మనస్సు ఉన్నదా? దేవుని యొక్క కట్టడాలను నేర్చుకునే మనస్సు ఎవరికి కూడా ఉండాలా? ఎవరికి కూడా దేవుని కట్టడాలను నేర్చుకోవాలనే మనస్సు ఎవరికి కూడా ఉండదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? నేర్పించుము ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. నీ కట్టడాలను అనుసరించుటకు హల్లెలూయా. ఇది ప్రేరై ఉండాలనేది. when you are doing the fasting, ఉపవాసాలు ఉన్నప్పుడు మనం ఎంతో ఏమో చేయొచ్చు. మనం ఉపవాసాలు ఉన్నప్పుడు, లేకపోతే దేవుని మందిరానికి వచ్చు ఏమేమో చేయొచ్చు, కానీ ఆయన కట్టడాలను నేర్చుకునే మనసు మాత్రం ఎవరికి ఉండదు. ప్రియమైన వాళ్ళారా, టు బి ప్రాక్టికల్, ఆయన ఆజ్ఞలను పాటించే మనసు మాత్రం ఎవరికి కూడా నిజంగా ఉండదు. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఈ విధంగా అడుక్కోవాలా. నీ కట్టడాలను నేర్పుటకు నాకు సహాయం చేయము. యెహోవా నీ కట్టడాలను అనుసరించుటకు నాకు నేర్పుము. నువ్వు ఇష్టపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కట్టడాలను, నీ మాటలను నాకు నేర్పించు ప్రభు అనే మనస్సు, హల్లెలూయా, ఆలోచన నీకు ఉండాలి, నాకు ఉండాలి. అప్పుడు ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, అర్థమవుతుందా? అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను నీ కడ మట్టుకు వాటిని గైకొను. దేవుడు నీకు నేర్పిస్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, ఎప్పుడు నీకు అర్థమవుతుంది అని అంటే నీకు ఈ స్పిరిట్ ఉండాలి, నీకు ఈ మనస్సు ఉండాలి. ఏది? ప్రభువా నీ ఆజ్ఞలను నాకు నేర్పించు ప్రభువా, నాకు బోధించు ప్రభువా, నీ ఆజ్ఞలను నడుచుకోవడానికి నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన అనే ఇష్టము ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ఉండాలి. హల్లెలూయా. నేర్చుకోవాలా, అడుక్కోవాలి నీ దగ్గర. ప్రియమైన వాళ్ళని అంతేకాకుండా కీర్తనకారుడు చూడండి 34 వచనం, 119వ కీర్తన 34. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. బుద్ధి కూడా కావాలా? ఆయన ధర్మశాస్త్రమును అనుసరించుటకు ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి ఏం కావాలా? బుద్ధి కావాలా? ప్రభువా అటువంటి బుద్ధి నాకు దయచేయి, అటువంటి జ్ఞానము నాకు అనుగ్రహించుము. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారముగా నడుచుకుందును. హల్లెలూయా. నా పూర్ణ హృదయంతో నువ్వు దేవుని యొక్క మాటలు పూర్ణ హృదయంతో నడుచుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడుక్కోవాలి. అది కొంతమంది ప్రియమైన వాళ్ళారా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, కొంతమంది కాదు, 90% ఆఫ్ ద పీపుల్, 90% విశ్వాసులు ఎట్లా ఉంటారని అంటే మాట వింటారు, దేవుని వాక్యంను వింటారు, దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకోవాలని ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళ లోపల ఆ నేచర్ ఉండదు, ఆ బుద్ధి ఉండదు, ఆ గుణం ఉండదు. ఎందుకంటే స్వాభావికంగా మనం ఆ విధంగా పుట్టి పెరిగినాం కాబట్టి. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? స్వాభావికంగా మనం అట్లా పుట్టి పెరిగినాం, ఆ నేచర్లో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క కట్టడాలను నడుచుకునే మనస్సు అనేది 90% ఆఫ్ ద బిలీవర్స్కు ఉండదు. ఇష్టపడాలా? అటువంటి బుద్ధిని నాకు కలిగించు ప్రభువా అని లోపట నుండి పుట్టుకొచ్చినప్పుడే అప్పుడు ఏం చేస్తాడు అతను? ఈ కీర్తనకారుడు చెప్తున్నట్టుగా నీ ధర్మశాస్త్రమును అనుసరిస్తావు, నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. నీ ఆజ్ఞ జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువ చేయము. హల్లెలూయా. ఈ స్పిరిట్ ఉండాలి, ఈ గుణం ఉండాలి ప్రేమి మన వాళ్ళగా. ఎప్పుడు ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి మనకు అనుకూలంగా
అర్థమయ్యే విషయాన్ని నేను మీకు ఏం తెలియజేస్తున్నాను వాక్యానుసారంగానంటే, మీరు ఫాస్టింగ్ ఉంటున్నప్పుడల్లా డోంట్ వేస్ట్ యువర్ టైం. మీ యొక్క సమయాన్ని ఉపవాసము కేటాయించుకున్నటువంటి దినాలలో, సమయాలలో మీ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. వెన్ యు ఆర్ డూయింగ్ ద ఫాస్టింగ్, ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు. ఎందుకోసం ఉపవాసం ఉంటూ ఉన్నదని తెలిసి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడాలను, దేవుడు పెట్టిన విధి విధానాలను నేర్పించు ప్రభువా అని అడుగుతూ అటువంటి స్పిరిట్తో అడుగుతూ ఉన్నప్పుడు గాడ్ విల్ డెఫినెట్లీ లీడ్ యూ. హల్లెలూయా. దేవుడు తప్పకుండా నీవు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 32 కీర్తనలు 32 వచనం చదువుదామా? సాంగ్స్ 38. అంతేకాకుండా 119 వచనం కూడా త్వరగా చదువుకుందాం. కీర్తనలు 119 వచనం కూడా చదువుకున్నాను. లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా. చూసారా ప్రియమైన వాళ్ళారా, when you are doing the fasting, when you have dedicated your time in the fasting praise, ఫాస్టింగ్ చేయాలని నిన్ను ప్రతిష్ఠించుకున్న